గోవింద గోవింద. ఇది రెండో రోజు అనమాట. మాకు రెండో రోజు మేము శ్రీవారి మెట్ల నుంచి బయలుదేరుతున్నాం అనమాట తిరుమలకి. ఏంటంటే నిన్న మొత్తం లోకల్ టెంపుల్స్ తిరిగాము అన్నీ. కపిలేశ్వర స్వామి టెంపుల్, పద్మావతి అమ్మవారి టెంపుల్, ఇంకా దగ్గరలో ఉన్న గోవిందరాజ స్వామి టెంపుల్, ఇస్కాన్, ఇవన్నీ తిరిగామన్నమాట. అవన్నీ చూసుకొని ఇప్పుడు శ్రీవారి మెట్లకు బయలుదేరుతున్నాము. సెకండ్ డే ఏంటంటే మా లగేజ్ అంతా మేము రూమ్ నుంచి ఖాళీ చేసాము. ఖాళీ చేసి అక్కడే మాకు ఇచ్చిన ఇండక్షన్ స్టవ్లో ఏదో ఒకటి వండుకొని అట్లా టిఫిన్ లాగా మ్యాగీ చేసుకున్నాం. యాక్చువల్లీ అక్కడే ఇంట్లో కొంచెం కొంచెం తినేసి బయలుదేరామన్నమాట. సో స్టార్ట్ అయ్యే ముందు ఏదైనా తింటే బెటర్ అని మేము శ్రీవారి మెట్ల నుంచి వెళ్తున్నాము. ఇది వెళ్ళే ముందు వ్యూ అనమాట. ఎంత బాగా కనిపిస్తుందో. మా గ్రియ ఆల్రెడీ లేచి కొంచెం తిని స్నానం చేసి మళ్ళీ బజ్జుందనమాట. మంచి నాప్ వేస్తుంది. ఇట్లా ఉంటేనే కొంచెం మేము తిరిగేటప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసామన్నమాట. అల్పిరి నుంచే స్టార్ట్ అవ్వచ్చు, కానీ మేము తిరిగే చాలా ఉందని చెప్పి శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాం. మేము ఫస్ట్ టైం నడిచి వెళ్ళాం, సో అందరికీ బెటర్ కదా అని చెప్పి శ్రీవారి మెట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాం. చూడాలి, మా ఎక్స్పీరియన్స్ చెప్తాను వెళ్తూ. ఎవరైనా నాతో రండి సార్, అప్పుడైతే లగేజ్ ఎలవ్ చేస్తారు. చెకింగ్ పాయింట్ ఉంటుంది పైన. సో లగేజ్ ఎవరిదని అడుగుతారు, మమ్మల్ని ఎలవ్ చేయరు అని చెప్పారనమాట డ్రైవర్. సో అందుకని మేము లగేజ్ అంతా తీసుకొని లగేజ్ కౌంటర్లో ఇచ్చి వెళ్తున్నాం. ఒకవేళ పైకి వెళ్ళాలి అనుకుంటే, లగేజ్ మీ వ్యాన్తో పాటు ఆర్ వెహికల్తో పాటు వెళ్ళాలి అని అనుకుంటే ఎవరినైనా కార్లో ఉంచి అప్పుడు వెళ్ళాలన్నమాట. సో వాళ్ళు చెకింగ్ పాయింట్లో చెప్పుకోవచ్చు లగేజ్ మాది, వాళ్ళు శ్రీవారి మెట్ల ద్వారా వస్తున్నారని. సో అట్లా అంటే మా ఫ్యామిలీలో ఎవరు రెడీగా లేరు అసలు డైరెక్ట్ కొండపైకి ఎక్కడానికి వెహికల్లో. సో అందుకని మేము లగేజ్ ఇద్దామని ఫిక్స్ అయిపోయాం. శ్రీవారి మెట్లు స్టార్ట్ అయ్యాయి. నేను నార్మల్గా మాట్లాడవచ్చు కదా. యాక్చువల్లీ శ్రీవారి మెట్లకి స్టార్ట్ అయ్యాము. నా దగ్గర మైక్ లేదు. ఓరి దేవుడు, ఇది లగేజ్ కౌంటర్ అంట. లగేజ్ కౌంటర్లో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన లగేజ్ అన్నిటినీ స్కాన్ చేస్తారనమాట. బాట్లల్లో ఏమైనా ఉంటే లైక్ మనం అన్ని తాళాలు వేసుకొని వెళ్ళాలి, సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం కెమెరాలు అవి తీసుకుంటే అవి రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్టర్ చేయించుకుంటే పర్మిషన్ అనమాట. మనకి ఇలాంటి కార్డ్స్ ఇస్తారు. ఈ కార్డ్స్ ఆర్ నథింగ్ బట్ టోకెన్స్ అనమాట. అంటే వీటిల్లో నెంబర్స్ ఉంటాయి, కొన్ని కోడ్ నెంబర్స్ ఉంటాయి. ఆ కోడ్స్ అన్ని మనకి బ్యాగ్స్కి చెందిన కోడ్స్ అనమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మన బ్యాగ్స్ వెతుక్కోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఈయన మమ్మల్ని వార్న్ చేశాడనమాట. పైన కోతులు ఉన్నాయి, మొత్తం లాక్కుంటాయి, ఏమన్నా ఉంటే ఇక్కడే తినండి బ్రో అని చెప్పాడు. మేము బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళాము. ఇక్కడ నుంచి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని మెట్లెక్కడం స్టార్ట్ చేస్తున్నాం మేము. చిన్న పాప ఆల్రెడీ దండం పెట్టడం స్టార్ట్ చేసింది. దానికి భక్తి ఎక్కువ చిన్నప్పటి నుంచి. శ్రీవారి మెట్లు 2388 అనమాట. ఈజీగా ఎక్కేస్తాము. 500 గంటలో ఎక్కేస్తాము. ఫాస్ట్గా అనుకున్నాం. పోతూ అది ఏమైందో నేను చెప్తాను. మేము వెళ్ళే దారిలో కొంతమంది కర్పూరం వెలిగించి కుంకుమ పసుపులు మెట్లకి పెట్టుకుంటూ వెళ్ళారనమాట. అది మొక్కు తీరితే పెట్టుకుంటారనమాట. మెట్లెక్కుతున్నప్పుడు గ్యాప్ ఇస్తూ అక్కడక్కడ ఆగి ఒక 200 మెట్లకి ఒకసారి, లేదా ఎక్కువ కెపాసిటీ ఉంటే 500 మెట్లకి ఒకసారి అట్లా గ్యాప్స్ ఇస్తూ వెళ్ళడం బెటర్. ఒకేసారి హార్ట్ రేట్ ఎక్కువ అయిపోకుండా. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీస్తో వచ్చాం కాబట్టి మేము నిదానంగానే ఎక్కుతున్నాం. అండ్ మా చిన్న పాపని మొత్తం పైకి ఎక్కేంత వరకు మా క్యూటోనే క్యారీ చేస్తాడనమాట. అస్సలు ఎవరికి ఇవ్వలేదు.
మేమే ముందున్నాం, మా వాళ్ళందరూ వెనకున్నారు. అదంతా ఆ పాయింట్ వరకే అనమాట. తర్వాత వెనక ముందు అందరూ మిక్స్ అయిపోయారు. ఇంకేంటంటే ఎలక్ట్రాల్ పౌడర్ ఎవరికన్నా ఆయాసం వచ్చినా, లేకపోతే మా మమ్మీ అయితే చాలా ఫస్ట్ టైం అనమాట ఇంత దూరం నడవడం తను. సో అందుకని కొంచెం ఎక్కువ అలసిపోతున్నారు. మేమంతా ఒక చిన్న బ్రేక్ తీసుకొని ఎనర్జీ అంతా రీగెయిన్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. కొంతవరకు బాగా వచ్చిన తర్వాత స్ట్రైట్గా మెట్లు ఉన్నాయి, కొంచెం టైస్ మీద పడుతుంది. నా డొక్కు బ్యాగ్ ఉంది, ఒక చేయి తెగిపోయింది, బట్ స్టిల్ ఎక్కుతుంది. ఎక్కడో 500 తర్వాత రెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాం అందరం. మా వాడి షర్ట్ మొత్తం తడిచిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా మెల్లిమెల్లిగా కర్వ్స్ స్టార్ట్ అయ్యాయి వెళ్ళే దారిలో. ఇంకా మెట్లు కూడా స్ట్రైట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇట్లా లెందీగా దూరంగా కాకుండా స్ట్రైట్గా అవ్వడం స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ. దారిలో ఇక్కడ ఐస్ వాటర్ దొరికాయి అనమాట. అమ్మయ్య అనిపించింది అనమాట మా ప్రాణాలకి. పక్కన మెడికేర్ కూడా ఉందన్నమాట, లైక్ మెడికల్ రూమ్ ఉంది. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అక్కడ చూయించుకోవచ్చు. పైన 1200 స్టెప్స్ ఎక్కిన తర్వాత మనకి మెడికేర్ కనిపిస్తుంది. దాని పక్కనే ఉంటుంది అనమాట. ఏంటంటే మనం తెచ్చిన టోకెన్స్ ఉన్నాయి కదా దివ్య దర్శనవి, అవి అక్కడ స్కాన్ చేయించుకోవాలి పైకి ఎక్కే ముందు. ఒకవేళ మీరు స్కాన్ చేయించకుండా పైకి ఎక్కారనుకోండి, మీరు ఇక్కడ వచ్చినట్టు లెక్కలోకి రాదనమాట. సో మొత్తం ఎక్కింది వేస్ట్ అయిపోతుంది, రివర్స్ వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకే అక్కడ స్కాన్ చేయించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నుంచే కొంచెం స్నాక్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట, తినడానికి తాగడానికి కొంచెం, లైక్ లెమన్ డ్రింక్, బటర్ మిల్క్, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ, మ్యాంగో స్లైసెస్ ఇలాంటివి ఉన్నాయి చిన్నవి. సో అవన్నీ తినుకుంటూ హాయిగా నిదానంగా పైకి ఎక్కాము. కొంతమంది అయితే లంచ్ బాక్స్లు టిఫిన్లు ప్యాక్ చేసుకొచ్చి ఒక మధ్యలో ఆగి తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అనమాట. నిదానంగా ఎక్కుతున్నారు. మాకు దీని తర్వాత ఈరోజు సైట్ సీయింగ్ ప్లాన్ ఉంది తిరుమల లొకాలిటీలో. సో చూడాలి, నాకైతే నమ్మకం లేదు. ఇక్కడ నుంచి మీ థైస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట, ఎందుకంటే మెట్లు చాలా స్ట్రైట్గా ఉన్నాయి అండ్ మీరు కొండ పైన చెట్ల వ్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విజువల్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ అట్లా మెట్లు ఎక్కొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పైన తినడానికి ఏమి ఉండదు, ఎక్కడో పైకి ఎక్కుతుంటే అప్పుడు కొంచెం ఎక్కువ కనిపించడం స్టార్ట్ అయ్యాయి. కానీ అల్పిరి మెట్ల నుంచి చాలా ఉంటాయంట తినడానికి, సాంబార్ రైస్, కర్డ్ రైస్ అలాంటివి. మాకైతే ఇక్కడ కనిపించలేదు. చిన్న స్నాక్స్, ఇంకా లెమన్ జ్యూస్, డ్రింక్స్ అట్లాంటివి కనిపించాయి అంతే. ఇక్కడికి వచ్చేటప్పుడు కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకోవాలి. మీకు చాలా కంఫర్టబుల్ ఉన్నవి లైట్ డ్రెస్సెస్ మాత్రమే వేసుకోండి. ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేస్తూ, లేదా ఎలక్ట్రాల్ పౌడర్, లేదా కొబ్బరి నీళ్ళు అట్లా క్యారీ చేస్తూ వెళ్తే డిహైడ్రేట్ అవ్వకుండా, లైక్ ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉంటారు అనమాట చాలాసేపటి వరకు. చిన్న పాప చాలా క్యూట్ ఉంది, కానీ ఎండలో బాగా తిరుగుతుంది అనమాట. ఈరోజు 2 days ఎండలో తిరగడం అయింది మాకంతా. వెనక్కి చూడండి స్ట్రైట్గా ఎట్లున్నాయి మెట్లు. ఇప్పుడు వీడియో చూసుకుంటే నాకు నార్మల్ అనిపిస్తుంది, కానీ ఆ రోజు ఎక్కినప్పుడు కష్టంగానే ఎక్కాము అందరము, గ్యాప్స్ తీసుకుంటూ. ఇంకొకటి ఏంటంటే ఒకేసారి ఎక్కేలేము మనం అనుకుంటాం. ఆ పెయిన్స్ అన్నీ మీకు మళ్ళీ నైట్ కానీ మళ్ళీ రేపు పొద్దున కానీ కనిపిస్తాయి అన్నమాట. ఇదే విషయం మేము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం లైన్లో. ఇక్కడ వరకు ఒక 2300 మెట్లు ఫినిష్ చేసామన్నమాట. ఫినిష్ చేసి కాసేపు కూర్చుందామని అనుకున్నాము. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్స్ అవైలబుల్ ఉంటాయి మన దారిలో. మొత్తం చాలా క్లీన్గా ఉంటాయి మళ్ళీ వాష్రూమ్స్. శ్రీవారి మెట్లన్నీ కంప్లీట్ చేసామన్నమాట. మేము వెనకాల ఉన్నారు మా వాళ్ళ కోసం చూస్తున్నాము. మమ్మీ డాడీ అంతా వెనక ఉన్నారనమాట. వాళ్ళు వస్తున్నారు, మమ్మీ డాడీ ఆగి కలిసి వస్తున్నారనమాట. మమ్మీ కొంచెం లేట్గా నడుస్తుందని. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము పైకి చేరుకున్న తర్వాత మాకు పెద్దగా ఇట్లా గోవింద నామం కనిపించింది. అక్కడ కొబ్బరికాయలు కొట్టి పూజ చేస్తున్నారనమాట, ముగించుకుంటున్నారు శ్రీవారి మెట్లు పూర్తయిన తర్వాత. 2388 ఎక్కామంటే నమ్మట్లేదు మేము అసలు. మెట్లెక్కగానే రైట్ సైడ్ ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందన్నమాట. మా క్యూటో చెప్పాడు. ఇక్కడ వాటర్ పంప్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ చాలామంది కాయిన్స్ నిల్చోబెడుతున్నారు అనమాట. నిల్చుంటే కోరికలు తీరుతాయని నమ్ముతారు కదా, సో అట్లా. నేను ట్రై చేయలేదు, దూరం నుంచి చూసా అంతే.
మీరు ఎక్కడన్నా మీ ఆధార్ మిస్ అయితే ఇక్కడ జెరాక్స్ తీయించుకోవచ్చు అనమాట. ఆధార్ ఈజ్ మస్ట్. తిరుమలలో మీరు ఎక్కడ తిరిగినా ఆధార్ కార్డ్ కంపల్సరీ పెట్టుకోవాలి దగ్గరే. తమరు శ్రీవారి ఆలయం ఎదురుగానున్న ప్రసార కేంద్రం వద్దకు వచ్చి తిరుపతయ్య వీరిని కలవలసిందిగా కోరుచున్నాము. ఆ ఎదురుగా ఉన్న బోర్డులో అన్నీ కనిపిస్తాయి అన్నమాట. ఎప్పటికప్పుడు ఎన్ని రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, స్టే ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు రావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో దాన్ని అవైలబిలిటీ చూసుకొని మనం అక్కడ రూమ్ తీసుకొని స్టే చేయొచ్చు. మనకి జలప్రసాదం పక్కనే లగేజ్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ముందుకెళ్ళి ఎంక్వైరీ చేస్తే వెనక్కి వస్తాయని చెప్పారనమాట బ్యాగ్స్. ఈ పక్కన కూడా కాకుండా బ్యాక్ సైడ్ వెళ్ళాలి. బ్యాక్ సైడ్ మనకు ఒక పెద్ద రూమ్ ఉంటుందన్నమాట. ర్యాక్స్లో వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు బ్యాగ్స్. అవన్నీ వెళ్ళి మన కోడ్స్ చూపించి మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరు మనకి గైడ్ చేయరు, మనమే వెళ్ళి మన బ్యాగ్ కోడ్ వెతుక్కోవాలి. చాలా మంది ఉంటారు, చాలా రష్ ఉంటుంది. ఖాళీ అవుతూనే ఉంటాయి, కొత్త బ్యాగ్లు వచ్చి వేరే వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. సో అట్లా కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట అది. సో ఆల్మోస్ట్ మేము గుడి మధ్యలోకి వచ్చామన్నమాట. లైక్ ఆ ఏరియా మధ్యలోకి. నెక్స్ట్ ఇప్పుడు వెంగమాంబ వెళ్ళాలి. మీకు తిరుగుతుంటే తెలుస్తుంది అన్నీ ఒక దగ్గరే ఉంటాయని. గుడికి పక్కనే వెంగమాంబ పక్కనే ఇంకా వేరే గుళ్ళు అట్లా ఉన్నాయని తెలుస్తుంది అనమాట. మేమందరం మంచి ఆకలి మీద ఉన్నాం చెప్పాలంటే. అన్నప్రసాదానికి కరెక్ట్ టైం. మేము వెళ్ళి చూస్తే ఇది ఇంత పెద్ద ప్లేస్ చూడండి. లోపల వెళ్ళిన తర్వాత నేను ఇంకా షాక్ అయ్యాను అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, పెద్ద పెద్ద హాల్సే ఉన్నాయి సపరేట్గా. నేను వెళ్ళింది 4th హాల్ డైనింగ్కి. 4th హాల్ అంటే మిగతావి అన్నీ నిండాక ఇక్కడ ప్లేస్ లేకపోతే అప్పుడు మేము 4th వెళ్ళామన్నమాట. సో అంత రష్ ఉండింది మేము వెళ్ళినప్పుడు. వెంగమాంబలో 50,000 నుంచి 1,00,000 వరకు తినేంత అన్నప్రసాదం ప్రొవైడ్ చేస్తారంట ఫెసిలిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి సీజన్స్లో, పీక్ సీజన్స్లో అయితే 2,00,000 వరకు కూడా జనాలు వస్తారంట. వెంగమాంబలో ఈ పెయింటింగ్ అయితే అందరిని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. వచ్చిన వాళ్ళు కాసేపు నిల్చొని చూసే వెళ్తారు అక్కడ నుంచి కంపల్సరీ. అంత మంచి పెయింటింగ్ ఇది. ఈ పెయింటింగ్ అంతా ఒక జాగ్రఫీ అంటే మ్యాప్ లాంటిది చూడ్డానికి. ఇది మొత్తం శేషాచలం కొండలు అనమాట. మేము వెళ్ళిన 3 హాళ్ళు నిండిపోయాయి. 3 హాళ్ళు నిండిపోయినందుకు 4వ హాల్కి వస్తే అది కూడా మొత్తం ఫిల్ అయిపోయిందనమాట. ఎక్కడ ఖాళీ లేదు. సో అందుకని వచ్చిన వారికి కాదనకుండా పక్కన నుంచి ప్లేట్లు బుఫే సిస్టమ్ లాగా ఇస్తున్నారనమాట. మనం ప్లేట్లు పట్టుకొని లైన్లో వెళ్తే అలా వడ్డిస్తారు మనకి. సో అట్లా ఉంది. దీని మధ్యలో ఏంటంటే మాకు అనుకోకుండా ప్లేస్ దొరికాయి. సో 2-3 అట్లా. సో అందుకని మా అమ్మమ్మని తాతయ్యని అలా పంపించేసామన్నమాట. నేను మా క్యూటో మాత్రం కింద కూర్చొని తిన్నాం. చాలా హాయిగా అనిపించింది ఇది. మేము శ్రీవారి మెట్లు ఎక్కిన తర్వాత అన్ని మెట్లు ఎక్కి మొత్తం మా మజిల్స్ అన్నీ పట్టేసుకున్నాయి అనమాట. కింద కూర్చునేసరికి మంచి రిలాక్స్డ్ ఫీల్ వచ్చింది. ఇంకా బోనస్ ఏంటంటే మాకు మసాలా వడలు 2 వేశారు. వెరీ లక్కీ. వెంగమాంబలో మేము తిని బయటకు వచ్చాక మా అమ్మ చెప్పులు పోయాయి అనమాట. షీ వాజ్ వెరీ అప్సెట్. అసలు నా కొత్త చెప్పులు పోయారు అనుకుంది. ఇక్కడ బయటకు వచ్చి చూస్తే ఫుల్ స్టాల్స్ తినడానికి అవన్నీ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉందంట మా వాళ్ళకి. అందుకే మేము అక్కడ స్నాక్స్ కూడా ఏం ట్రై చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాము. PAC 5 దగ్గర మేము రూమ్ తీసుకున్నాం అనమాట. ఏంటంటే ఇది సత్రం యాక్చువల్లీ.
ఇక్కడికి వచ్చి మీ టోకెన్స్ చూపిస్తే వాళ్ళు మీకు మ్యాట్స్ ఇస్తారు పడుకోవడానికి. సో అట్లా మేము మ్యాట్స్ కలెక్ట్ చేసుకొని మా లాకర్స్ తీసుకున్నాము. లాకర్స్ తీసుకొని ఇంకా గుండు చేయించుకునే వాళ్ళు గుండు చేయించుకున్నారు. వచ్చి కింద అదే సత్రాల్లో మీకు గుండు చేస్తారనమాట. గుడి దగ్గరలో అట్లా ఇట్లా ఏముండదు. సో అక్కడ చేయించుకొని దాని తర్వాత మేము దర్శనానికి వెళ్ళిపోయాం. చాలా లేట్ అయిపోయింది మాకు. ప్లానింగ్లో అయితే ఈరోజు మాకు సైట్ సీయింగ్ ఉండాలి. మేము వచ్చి రూమ్ తీసుకున్న తర్వాత మేము లగేజ్ అంతా అక్కడ పెట్టేసి సైట్ సీయింగ్కి వెళ్ళాలి. కానీ మేము వెళ్ళలేదు. చాలా అలసిపోయాం అందరము. అలసిపోయి కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ దాని తర్వాత ఫ్రెష్ అయ్యి గుండ్లు చేయించుకునేసరికి మాకు 8:30 అట్లా టైం అయిపోయింది. మేము వెంటనే బయలుదేరిపోయాము దివ్య దర్శనంకి. బయలుదేరే ముందు మాకు ఫోన్లు ఎలవ్ లేదు అని చెప్పారనమాట. సో అందుకని మేము వచ్చిన వ్యాన్లోనే మళ్ళీ ఫోన్స్ అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాం. సో లోపల ఏమీ వీడియోస్ తీయలేదు. దర్శనం ముగించుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న టోకెన్స్ ఉంటాయి కదా, దివ్య దర్శనం టికెట్స్, అవి ప్రసాదం కౌంటర్లో ఇస్తే ఒక టికెట్కి చప్పున ఒక లడ్డు ఇస్తారనమాట ఫ్రీగా. దర్శనం చాలా బాగా జరిగింది. గ్రియా ఉంది కాబట్టి ఇంకా బాగా గైడ్ చేశారు మమ్మల్ని. సర్వదర్శనం వాళ్ళు మా లైన్లోకి వచ్చేసారనమాట. ఒక పాయింట్లో మేము వాళ్ళని అడిగితే వాళ్ళు నిన్న పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పారు. మేము వెయిట్ చేస్తూ 3 hours అయింది అంతే. మాకు 3.5 hours దర్శనం అయిపోయింది. 1 గంట వెయిట్ చేస్తే దివ్య దర్శనం టికెట్స్ వస్తాయి. అదే బెటర్ అనిపించింది నాకు. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఒక రోజంతా వెయిట్ చేయడం కష్టం కదా. ఇంకా దీని తర్వాత కాణిపాకం, కంచి ఇవన్నీ అరుణాచలం కవర్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు హకునా మటాటా. డోంట్ వరీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.